మీ అమ్మగారికో లేదా మీ నాన్నగారికో మీరు ఎలాగోలా ఈ విషయాన్ని చెప్పండి, భయపడద్దు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా అమ్మ వాళ్ళని చంపేస్తా అంటున్నాడు. ఇలాంటి వారితో మీరు ఉండదలుచుకున్నారా? లేదు సార్, నేను బతకలేను సార్. అసలు ఏంటి నీ ప్రాబ్లం అని ఎప్పుడైనా అడిగి డిస్కస్ చేశారా? తిట్టడమే అండి, గలీజ్ గా తిడతాడండి. తిడతాడు, కొడతాడు, నేను ఇంకేం మాట్లాడలేనండి. నేను ఇంట్లో ఒక పని మనిషి కూడా కావాలి ఆయన. ఇక్కడ దొరకరు కదా, అందుకే పెళ్లి చేసుకొని లీగల్ గా తీసుకెళ్ళిండు పని మనిషిని. ఇక్కడికి వచ్చినాక ఇంకా ఇంత మోసం చేస్తాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. మా బాధపడమాకండమ్మా, బాధపడమాకండి, ఎందుకంటే జీవితం చాలా ఉందమ్మా. చావు ఒక్కటే దిక్కు. అయ్యో అట్లా అనమాకండమ్మా. ఇక్కడ నుంచి రాలేను, బయట పడలేను. నేను ఇక్కడ నుంచి ఎట్లా రావాలి అర్థం కావట్లేదు నాకు. $150 ఇస్తే నాకు ఇక్కడ ఒక అమ్మాయి దొరుకుతుంది, అని ఇలా మాట్లాడుతూ నిన్ను ఎంత బాగా పెంచారంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను కాళ్ళు కూడా కింద పెట్టనీయకుండా పెంచారు సార్, ఒక రాణి లాగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక స్లేవ్ లాగా అయిపోయాను సార్ నేను. సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో 100% జాబ్ గ్యారంటీ. 966365 నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ కీర్తి. వెల్కమ్ టు లీగల్ అడ్వైస్. నాతో పాటు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అండి. సిరి అన్న అమ్మాయి మెయిల్ చేసిందండి. తన ఒక NRI. అసలు తన బాధ వర్ణనాతీతం. ఆ మెయిల్లో ఒక 4 అక్షరాల్లో 4 లైన్లో ఇన్ఫాక్ట్ తను నాకు మెయిల్ చేసిందండి. నాకు చదవాలనిపించలేదు. సో డెఫినెట్గా మనం తనని అడ్రస్ చేయాల్సింది అని ఇప్పుడు కాల్ చేద్దాం. సిరి లాగా చాలా మంది ఉన్నారు ఆజాద్ గారు, మీరు కూడా చాలా కేసులు చూస్తుంటాం కదండి. హలో సిరి, మేము సుమన్ టీవీ నుండి కాల్ చేస్తున్నామమ్మా, లీగల్ అడ్వైజ్. చెప్పండి మేడం. ఎస్, మీరు మెయిల్ చేశారు కదా. అవును మేడం. ఎస్, నాతో పాటు అడ్వకేట్ ఆజాద్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడు. ఓకే అండి. హలో సిరి గారు. హలో, నమస్తే సార్. అమ్మా నమస్తే అండి, బాగున్నారా? ఏం బాగుంటాను సార్, అసలు ఏం బాగాలేదు సార్. ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడున్నారు మీరు? నేను US లో ఉన్నానండి. US లోనే ఉన్నారు. ఓకే, మీ వారి పేరు? శేఖర్ అండి. శేఖర్. ఆయన ఏం చేస్తుంటారు అక్కడ? ఆయన ఇక్కడ సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. సిరి గారు చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. సార్ ఏం చెప్పమంటారు సార్, చిన్నప్పుడు నాది మా పేరెంట్స్ వచ్చేసి ఫార్మర్స్ సార్, అగ్రికల్చర్ మాది. బీటెక్ చదివించారు, చదువు అయిపోగానే మంచి సంబంధము, అమెరికా సంబంధం అని చెప్పేసి పెళ్లి చేశారు సార్. మొత్తం ఆస్తులన్నీ అమ్మేసి మంచి పెద్ద ఎత్తున కట్నం ఇచ్చి మంచిగా పెళ్లి చేశారు సార్. అతను పెళ్లికి ముందు చాలా బాగా మాట్లాడేవాడు సార్, చాలా బాగుండేవాడు సార్. ఏ చెడు వాళ్ళు ఏమీ లేదని చెప్పేసి నేను నా లైఫ్ ని చాలా బాగా ఉంచుకున్నాను సార్. తర్వాత పెళ్లి అయ్యింది, US కి తనతో పాటే తీసుకెళ్లాడు. అక్కడ కూడా ఒక 3-4 months వరకు చాలా బాగా చూసుకున్నాడు. నేను అసలు ఎంత నమ్మేశాను అంటే ఇంక ఇతనే నా జీవితం అన్న విధంగా చాలా నమ్మేశాను సార్. అంత మంచిగా ఉండే టైంలో ఒక రోజు తాగి వచ్చాడు సార్. నాకు ఏం అర్థం కాలేదు, ఎందుకు తాగావు ఏంటి అని అడిగితే ఫ్రెండ్స్ తాగిచ్చారు, నాకు అలవాటు లేదు అది ఇది అని చెప్పాడు సార్. చెప్తే ఇంక నేను నమ్మేశాను సార్. సరే ఒక్క రోజే కదా అనేసి నేను నమ్మాను. కొన్ని రోజులు అట్లనే గడిచింది. తర్వాత ఎవరో అమ్మాయితో మాట్లాడుతున్నట్టు అర్థమైంది సార్. ఇంకా అక్కడి నుంచి నాకు మొదలైంది సార్, ఏంటి ఇట్లా మాట్లాడుతున్నావు, ఎవరు ఏంటి అని అంటే ఇక్కడ ఇట్లనే ఉంటది అది ఇది అనుకుంటా ఇంకా నన్ను టార్చర్ చేయడము, కట్నము పైసలు అన్ని వచ్చే వరకు నార్మల్ గా ఉన్నాడు సార్. చాలా బాగా చూసుకున్నాడు. ఎప్పుడైతే అన్ని తనకు వచ్చేసాయో ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టాడు సార్ నన్ను. ఇంకా అప్పటి నుంచి తను తాగడము, అమ్మాయిలతో మాట్లాడటము, నన్ను తిట్టడము, కొట్టడము. నాకు ఇక్కడ ఎవరికి ఎట్లా చెప్పాలి నా బాధ, ఎవరికి ఎక్కడ నాకు ఎవ్వరు తెలియదు. ఎవరికైనా చెప్తాం, మా ఇంట్లో వాళ్ళకి చెప్తామంటే వాళ్ళు అన్ని నా మీదనే పెట్టుకొని ఉన్నారు. వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్కడ ఇదైపోతారు అనేసి నాకు చెప్పడానికి కూడా లేదు. ఇతనేమో రోజు తాగొస్తాడు, అమ్మాయిలతో తిరుగుతాడు, పార్టీలని వెళ్తాడు, ఎప్పుడో వెళ్తాడు, ఎప్పుడో వస్తాడు. నాకు ఇక్కడ ఎవ్వరూ తెలియదు. నాకు మీకు ఇప్పుడు పెళ్ళయ్యే ఎన్ని రోజులు ఆర్ ఎన్ని ఇయర్స్ అయిందమ్మా? ఇప్పుడు ఒక 1 year అవుతుందండి. ఓ 1 year అవుతుంది. ఇప్పుడు ఈ సంబంధం ఎలా వచ్చిందమ్మా మీకు? పెద్దవాళ్ళు చూసారండి, ఇంట్లో వాళ్ళే చూసి చేశారండి. NRI సంబంధం అని చెప్పేసి మీరు ముందుకెళ్ళారు.
సరే అమ్మ, ఇప్పుడు అక్కడ టైం ఎంత అవుతుందమ్మా? ఇప్పుడు అర్ధరాత్రి కదా, మరి మీరు ఈ టైంలో కాల్ అవునండి. చేయడం? ఎక్కడ నిద్ర ఎక్కడ పడుతుందండి, నిద్ర లేదు ఏమీ లేదు. తెల్లారో రాత్రో కూడా ఏది తెలియకుండా ఉంది సార్ నా పరిస్థితి. మీరు ఓన్లీ డాటర్ అండి? అవునండి, నేను ఒక్కదాన్ని. సో ఇక్కడ ఎవరికి తెలీదా ఇంకా మీ ఫ్యామిలీ తరఫున, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ తరఫున? లేదండి, ఎవరికి నేను ఏం చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నానండి. ఫోన్ కూడా లేదు. ఫోన్ చేస్తే ఎవరితో మాట్లాడను, ఏం మాట్లాడను, అనుమానం కొడతాడు. ఇంట్లో వాళ్ళతో ఎంతసేపు మాట్లాడుతున్నావా ఏంటి అని కొడతాడు, తిడతాడు. ఏం మాట్లాడినావు అని అడుగుతాడు. అసలు ఏంటి నీ ప్రాబ్లం అని ఎప్పుడైనా అడిగి డిస్కస్ చేశారా మీ వారితో? తిట్టడమే అండి, గలీజ్ గా తిడతాడండి. తిడుతూనే ఉంటాడు. ఎందుకు తిడుతున్నాడో ఏంటో కూడా అర్థం కాదండి. తిడతాడు, కొడతాడు. నేను ఇంకేం మాట్లాడలేనండి. నేను సరే అమ్మా, మరి మీకు అక్కడ ఫుడ్ కానీ అదే అరేంజ్మెంట్స్ ఉన్నాయా, అవి కూడా లేవా? లేదండి, ఏమీ సరిగ్గా ఉండవండి. నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు. నేను కనీసం ఇండియాకి వద్దామంటే నా పాస్పోర్ట్ కూడా తనే తీసుకున్నాడండి. నా పాస్పోర్ట్ ఎక్కడ ఉందో తెలీదు. నాకు నా దగ్గర కనీసం ఏమన్నా తెచ్చుకుందాం తినడానికి ఏమన్నా అని చెప్తే ఆ పైసలు రూపాయి కూడా లేదండి నా దగ్గర. నేను జాబ్ చేశారమ్మా? చదువు అయిపోగానే నాకు పెళ్లి చేశారండి. కొంచెం కూడా గ్యాప్ లేదు. మంచి జాబ్ చేయాలనుకున్నాను, పేరెంట్స్ ని బాగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చినాక ఇంత మోసం చేశాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బాధపడమాకండమ్మా, బాధపడమాకండి, ఎందుకంటే ఏం జీవితం చాలా బాధపడాలి, ఉంది. చావు ఒకటి దిక్కులా అయ్యో అట్లా ఉందండి. అనమాకండమ్మా. ఇక్కడ నుంచి రాలేను, బయట పడలేను. నేను ఇక్కడ నుంచి ఎట్లా రావాలి, అక్కడికి ఇండియాకి ఎలా రావాలి అనేది కూడా అర్థం కావట్లేదు నాకు. ఇంకా గట్టిగా మాట్లాడితే నన్ను కూడా బయట తిరుగు, పొట్టి బట్టలు వేసుకో, ఇట్లా ఉండు, అట్లా ఉండు, అక్కడికి వెళ్ళు అనుకుంటా తిడతాడు సార్. $150 ఇస్తే నాకు ఇక్కడ ఒక అమ్మాయి దొరుకుతుంది, నువ్వెందుకు అని ఇలా మాట్లాడితే, నిన్ను పెళ్లి చేసుకుని చాలా తప్పు చేశాను అనుకుంటా మాట్లాడతారు. ఎందుకు పెళ్లి చేసుకున్నావు అని అంటే, నువ్వు ఇచ్చే డబ్బుల కోసం, నీ కట్నం పైసల కోసము, ఈ ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నా, అసలు నిన్ను చేసుకొని చాలా తప్పు చేశా అని ఇలా మాట్లాడతారు సార్. లేకపోతే నువ్వు తిరుగు, ఇక్కడ కల్చర్, నువ్వు తిరుగు, తాగు, ఎంజాయ్ చేయి, లేకపోతే ఈ బట్టలు వేసుకో, ఆ బట్టలు ఎటన్నా బయటికి వెళ్దామంటే ఈ పొట్టి బట్టలు వేసుకో, ఆ బట్టలు వేసుకో అని చెప్పేసి అట్లా చాలా ఇది చేస్తారు సార్. ఎంత బాగా పెంచారంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను కాళ్ళు కూడా కింద పెట్టనీయకుండా పెంచారు సార్, ఒక రాణి లాగా. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఒక స్లేవ్ లాగా అయిపోయాను సార్ నేను. అంటే కేవలం మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంది డబ్బు కోసమేనా? అంతే సార్, ఒక డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకున్నాడు సార్. ఆ డబ్బు వచ్చేంత వరకే బాగా చూసుకున్నాడు సార్. అంటే అంతకు ముందు ఏమైనా అప్పులు ఉన్నాయా? ఉన్నట్టున్నాయి సార్ అప్పుడు. అవి తీర్చుకోవడానికి మీరు అవసరం అయ్యాడు, పెళ్లి చేసుకుని ఇక్కడ తీసుకొచ్చాడు. ఆ తర్వాత నీ దారిన నువ్వు పో, నా దారిన నేను పోతాను. ఏంటంటే మేడం, వీళ్ళకి అర్థమైంది ఏంటంటే ఇంట్లో ఒక పని మనిషి కూడా కావాలి ఆయన. అదేనండి, స్లావరీ లాగా చూస్తున్నాడు అక్కడ దొరకరు కదా, అందుకే పెళ్లి చేసుకొని లీగల్ గా తీసుకెళ్ళిండు పని మనిషిని. స్లావరీ లాగా చూస్తున్నాడు అంటే ఎంత బాధ కలిగించే అంశం అమ్మా. సార్ గంజాయి తాగుతాడు, ఇక్కడ లీగల్, ఇంకా అమ్మాయితో తిరుగుతాడు. నాకు అసలు ఏమీ అర్థం కావట్లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ నాకు. ఒకటమ్మా, మరి మీకు పెళ్లికి సంబంధించిన గోల్డ్ గానీ అవన్నీ ఉంటాయి కదా మీ దగ్గర, అవి కూడా లేవా? అన్ని తన దగ్గర, అన్ని తనే తీసుకున్నాడు సార్. అన్ని తన హ్యాండ్ ఓవర్ లోనే ఉన్నాయి సార్. ఏమున్నాయో ఏం తెలియదు. మరి ఇప్పుడు యాక్చువల్ మీ వాళ్ళకి ఇవన్నీ విషయాలు చెప్పారమ్మా మీరు? చెప్తే నేను వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ సంగతి నేను చూస్తా, వాళ్ళని ఇచ్చేస్తా, వాళ్ళని ఏం చేస్తాడో అని భయం వేస్తుంది సార్ నాకు. ఇంట్లో వాళ్ళకి కూడా చెప్పలేకపోతే. నువ్వు ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా చెప్తే వాళ్ళ సంగతి చూస్తా, వాళ్ళని అది చేస్తా ఇది చేస్తా అని బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మరి మీకు సంబంధించిన అంటే ఇప్పుడు వీసా గానీ పాస్పోర్ట్ గానీ అవి మీకు ఉన్నాయమ్మా? లేదండి, అతని దగ్గరే ఉన్నాయి అవి. అది కూడా ఆయన తీసుకున్నాడా? అవునండి. సో ఇప్పుడు ఫైనల్ గా నువ్వు ఏం అడ్వైస్ ఆశిస్తున్నావు అమ్మా? నీకు ఏం కావాలనుకుంటున్నావు? నాకు ఈ నరకం నుంచి బయటపడాలని ఉంది మేడం. ఎస్, డెఫినెట్ గా బయట పడాల్సిందే. నువ్వు అతన్ని అంత భరించాల్సిన అవసరం కూడా లేదు, మేజర్ కూడా నువ్వు అయ్యావు. సో సిరికి మనం ఎట్లాంటి అడ్వైస్ ఇవ్వచ్చు సార్? ఒకటమ్మా, మీరు బాధపడమాకంటే ముందు దయచేసి కొద్దిగా ధైర్యంగా ఉండండి. ఫస్ట్ ధైర్యంగా ఉండండి, మీ వెనక మేము ఉన్నాము. మీరు ఇంకా వేరే దయచేసి ఆలోచనలు, డిప్రెషన్ కానీ అలాంటి ఏం గురి కామాకండి, ధైర్యంగా ఉండండి. మీకు అక్కడ జనరల్ గా ఏంటంటే US లో 911 అని ఒక నెంబర్ ఉంటుందమ్మా. అది జనరల్ గా మనకి ఇక్కడ 100 లాగా ఉంటుంది. మన ఇండియాలో 100 100 డైల్ 100 అంటాం కదా. సో 911 కనుక ఫోన్ చేస్తే పోలీసు వారు వచ్చి అన్ని ఎంక్వైరీ చేస్తారు మామూలుగా. సో దాంట్లో గ్రేడ్ ఉంటాయి, 1 2 3 4 ఉంటుంది అనమాట. అతను ఈమెను బాగా అరెస్ట్ చేస్తా ఉన్నాడు. సో ఈ రకంగా మొత్తం ఈమె కనుక 911కి ఫోన్ చేసి, అఫ్ కోర్స్ ఏమో ఫోన్ కూడా కొంచెం అవైలబిలిటీ లేదంటున్నారు కాబట్టి దయచేసి ఎట్లా కూడా చేసుకొని ఇప్పుడు ఎట్లయితే కాల్ చేశారో అట్లాగే. సో ఆ గ్రేడ్ ని బట్టి అతనికి ఆ అమెరికా నుంచి ఎక్స్పెల్ చేసే అవకాశం ఉంటుందండి.
సో అతను అక్కడ జైలు శిక్ష కూడా అనుభవించే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇండియాలో ఏం చేయొచ్చు అంటే మీ అమ్మగారికో లేదా మీ నాన్నగారికో మీరు ఎలాగోలా ఈ విషయాన్ని చెప్పండి, భయపడద్దు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్. మా మమ్మీ వాళ్ళని మా అమ్మ వాళ్ళని చంపేస్తా అంటున్నాడు. మీరు అంత భయపడమాకండి, ఫస్ట్ ధైర్యంగా ఉండండి. ఒకటి ఆయన చంపుతాడు అవన్నీ అంటే ఇది కూడా నేరమే, ఒక వ్యక్తిని చంపుతా అంటాం కూడా నేరమే, బెదిరించడం కూడా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే ఈ విషయాన్ని ఎలాగో ధైర్యం చేసుకొని మీ నాన్నగారికి ఫోన్ చేసి చెప్పండి. సో మీ నాన్నగారు ఏం చేస్తారంటే స్థానిక పోలీస్ స్టేషన్లో అతని మీద ఏంటి 498 అంటే ఇప్పుడు బిఎన్ఎస్ వస్తుందండి, భారత న్యాయస్థానం మీద 85 అట్లా వస్తుంది. మీరు అక్కడ ఉన్నా కూడా ఇక్కడ ఆయన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయొచ్చు మీ ఊర్లో. ఒక క్లారిటీ ఇవ్వు సిరి, ఇప్పుడు మీ హస్బెండ్ వాళ్ళ పేరెంట్స్ కి అంటే మీ అత్తగారి మామగారి ఫ్యామిలీకి ఈయన మంచివాడుగానే తెలుసా, లేకపోతే అవునండి మంచివాడుగానే తెలుసు. నేను ఇట్లా హెరాస్ చేస్తున్నట్టు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు? చెప్పినా నమ్మరు మేడం, ఎవ్వరు నమ్మరు. సరే అమ్మా, అయితే మీరు ఒక పని చేయండి, అదే మీ నాన్నగారికి చెప్పి అతని పైన ఏంటంటే 420 కేసు, ఎందుకంటే అతను ఆర్థికంగా చీట్ చేసినట్టు చంపుతాను బెదిరిస్తున్నాడు కదమ్మా. సో అది కూడా, అది తర్వాత 498A డొమెస్టిక్ వైలెన్స్ ఒకటి పెట్టచ్చండి. అలాగే డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ మేము దగ్గర తీసుకున్నాడు కదా, డౌరీ అనేది కూడా తీసుకున్నాడు కాబట్టి ఆయన డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఏదో సెక్షన్ 3 and 4 కింద వీటన్నిటి కింద మీ నాన్నగారి ద్వారా మీరు కంప్లైంట్ చేయొచ్చండి. ఎందుకంటే విదేశాల్లో ఎవరైనా ఒక స్త్రీ బాధపడుతున్నప్పుడు, అక్కడ ఆమెను ఎవరైనా హింస పెడుతున్నప్పుడు వారి తరపున ఎవరైనా సరే ఇక్కడ మన దేశంలో కంప్లైంట్ చేయొచ్చు. కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారంటే అమ్మా, పోలీసు వారు LOC ఇష్యూ చేస్తారు, అంటే లుక్అవుట్ సర్క్యులర్ అంటారమ్మా. ఆ లుక్అవుట్ సర్క్యులర్ అతని పైన ఇష్యూ చేసినప్పుడు అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అతను ఇండియాకి వస్తే అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది ఒకటి. తర్వాత అతని యొక్క పాస్పోర్ట్ని కూడా ఇంపౌండ్ చేయమని చెప్పి అక్కడ పాస్పోర్ట్ని చెల్లకుండా చేసే అవకాశం ఉంటుంది. అట్లా అతను ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాడు కాబట్టి ఏమని. సో పాస్పోర్ట్ వారికి కూడా వాళ్ళు లెటర్ రాస్తారు పోలీసు వారు. అలాగే పర్సనల్గా కూడా ఏమి ఎక్కడ పని చేస్తున్నారు ఏంటి అనేది పాస్పోర్ట్ అథారిటీ వారికి, అలాగే అమెరికన్ ఎంబసీ వాళ్ళకి మనము కంప్లైంట్ చేయొచ్చు. చేసినప్పుడు వాళ్ళంతా విచారిస్తారు. ఈ లోపల మీరు ఇమీడియట్గా ఈ రోజే కుదిరితే ఇప్పుడు అక్కడ అర్ధరాత్రి నాకు తెలిసి అక్కడ కూడా 1 గంట 2 అయి ఉంటుంది. సో అమ్మ మీరు ఇమీడియట్గా మీరు కుదిరితే ఎర్లీ మార్నింగ్ ఇమీడియట్గా పోలీసు వాళ్ళకి ఫోన్ చేయండి. ఒకవేళ ఇప్పుడు అతను వచ్చి మిమ్మల్ని కనుక కొట్టి తిట్టినట్టు ఇప్పుడు కనుక చేసినట్లయితే మీరు ఇప్పుడైనా సరే 911కి మీరు ఫోన్ చేయండి అమ్మా. ఖచ్చితంగా మీరు అక్కడ మీకు డొమెస్టిక్ వైలెన్స్ కేసు అతని పైన బుక్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత మీరు ఇలాంటి వారితో మీరు ఉండదలుచుకున్నారా లేదా మీరు విడాకులు తీసుకోదలుచుకున్నారా అది కూడా చెప్పండి ఒకసారి. మీరు ఇమీడియట్గా డైవర్స్ పిటిషన్ కూడా ఒకటి ఫైల్ చేసుకోండి. అలాగే మీరు చెప్తున్నారు కదా వీసా పాస్పోర్ట్ ఆయన లాక్కున్నాడు, సో అది కూడా ఆయన దగ్గర ఉంది. సో ఇదే విషయం 911కి కూడా మీరు ఫోన్ చేసి చెప్పండి పోలీసు వారికి, అక్కడ పోలీసు వారికి చెప్పండి, అలాగే ఇక్కడ పోలీసు వారికి చెప్పండి. ఓకేనమ్మా. అలాగే అక్కడ సంబంధించి కొంతమంది సహృదయ అని చెప్పి తెలుగు సంఘానికి సంబంధించి కొన్ని ఈ NGO సంస్థలు ఉన్నాయమ్మా. సో ఆ NGO సంస్థల వారిని కూడా మీరు కాంటాక్ట్ అయితే వాళ్ళు మీకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కొనడానికి కూడా డబ్బులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా మీకు సపోర్ట్ చేస్తారు. అక్కడ NGO సంస్థలు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదమ్మా. కాకపోతే మీరు ధైర్యంగా ఉండండి, ఫస్ట్ ధైర్యంగా ఉండండి. భయపడకు సిరి, ఇన్ని రోజులు నువ్వు భరాయించింది చాలు, ఇంకా భరించాల్సిన అవసరం నీకు లేదు. రైట్, నేను ఎవరితో మాట్లాడలేని సిచ్యువేషన్ లో మీకు కాల్ చేశాను మ్యామ్. చాలా థ్యాంక్స్ మేడం. నువ్వు ముందు కాల్ చేయి, పేరెంట్స్ కి కూడా ఇన్ఫార్మ్ చేయి, ఇంకా లేట్ చేయకు. ఎందుకంటే తనకు ఎటువంటి క్లూలు కూడా ఇవ్వకు సిరి. నువ్వు మళ్ళీ మీ పేరెంట్స్ తో ఈ విషయం చెప్పినట్టు కానీ 911కి కాల్ చేసినట్టు కానీ ఎటువంటి క్లూస్ కూడా నువ్వు ఇవ్వకు. నీ పని నువ్వు ధైర్యంగా చేస్తూ వెళ్ళు. ఓకేనా? ఓకే మేడం. ఆ తర్వాత కూడా నీకు ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్ కి కాల్ చేయి. ఓకే మ్యామ్, చాలా థ్యాంక్స్ మేడం. ఎస్, థ్యాంక్ యూ. సిరిలాగా సార్ చాలా మంది అంటే NRI సంబంధం అనగానే ఈవెన్ పేరెంట్స్ కూడా ఆలోచించకుండా, ఈవెన్ ఆడపిల్లలు కూడా వెనక ముందు ఆలోచించకుండా సంబంధాలు చేసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. తినలాగా అమాయకురాళ్ళు అయితే ఇలా అనుభవిస్తున్నారు, లేదు కొంచెం తెలివితేటలు ఉన్న వాళ్ళైతే ముందుకు వస్తున్నారు, ఫైట్ చేస్తున్నారు. సో ఏం చూడాలి NRI సంబంధాలు చేసుకుంటున్నప్పుడు, ఇటు పేరెంట్స్ కానీ ఆడపిల్లలు కానీ ఈవెన్ మగపిల్లలు కానీ వైసీ వర్స. ఓన్లీ ఆడపిల్లలే ప్రాబ్లం కాదు, ఓన్లీ మగపిల్లలే ప్రాబ్లం కాదు, ఇద్దరు కూడా బాధితులుగా ఉన్న కేసెస్ మీరే చూసుంటారు. సో మనం వాళ్ళకి ఎట్లాంటి అడ్వైస్ ఇవ్వాలా? ఒకటండి, ముందుగా NRI సంబంధం అనగానే చాలా మంది ఎగిరి గంతేస్తుంటారు. అమ్మాయి కానీ సరే, అమ్మాయి కానీ అబ్బాయి కానీ అమెరికా వెళ్ళిపోతున్నారను లేకపోతే ఇంకో రకంగానే చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాకపోతే మీరు ఒకటే చేయండి, ఎప్పుడైనా సరే NRI సంబంధం ఉన్నప్పుడు అతను ఎక్కడ పని చేస్తూ ఉన్నాడు, అలాగే అతనికి సంబంధించిన వీసా ఏ పొజిషన్లో ఉంది. సో ముందు వీసా చూసుకోవాలి. తర్వాత అతని పైన రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, అలాగే అక్కడ మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఆ ఏరియాలో, అంటే అతను నివసిస్తున్న ఏరియాలో తెలిసిన వాళ్ళు ఉంటే అతని గురించి ఎంక్వైరీ చేసుకోండి ఫస్ట్. అలాగే ఇక్కడ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అలాగే అతనికి ఏమైనా చెడు అలవాట్లు ఉన్నాయా ముందు అడగండి, ఓపెన్గా అడగండి. ఫస్ట్ అడగడం తప్పులేదు,
అది కొంతమంది కప్పు ఇస్తున్నారు లేదండి నాకు ఎలాంటి అలవాట్లు లేవు అంటే దయచేసి నమ్మొద్దు. మీరు మీ ఎంక్వైరీ మీరు చేసుకోండి ఫస్ట్. అలాగే ఇదే కాకుండా మీరు ఒకసారి అతను వీసా ప్రొసీజర్ ఎక్కడ కంపెనీలో పనిచేస్తున్నాడో ఆ కంపెనీలో కూడా వీలైతే కొంతమంది కొలీగ్స్ యొక్క అభిప్రాయాన్ని తీసుకోండి. అలాగే ఇక్కడ ఫ్యామిలీ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకు పలానా ఏరియాలో ఫ్యామిలీ అనుకోండి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ సంబంధికులు ఏ విధంగా ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే ఒక మాట ఉంది కదండి, ఒక పెళ్లి సంబంధం చేసుకుని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలని చెప్పేసి అది మెయిన్ చూసుకోండి ఫస్ట్. అలా అన్ని చూసుకున్న తర్వాత అతను నిజంగా ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీసా టెంపరరీ వీసా మీద వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు ఏమైందంటే పేరుకి అమ్మ అమెరికా వెళ్ళొచ్చు అంట, కానీ అక్కడ మళ్ళీ పంపించేస్తారు. ఇప్పుడు ఏంటంటే ప్రజెంట్ అమెరికాలో రెసిషన్ పీరియడ్ నడుస్తుంది. ఎవరు ఉద్యోగాలు ఉంటాయో తెలియదు, ఎవరు ఉద్యోగాలు పోతాయో లేని పరిస్థితులు అలా ఉన్నారు ఇప్పుడు. సో తొందరపడి మనకి అక్కడ ఉందని ఇంకో విషయం చెప్పండి మేడం, చాలా మంది అమెరికా వెళ్తారు కానీ అక్కడ చాలా మంది జాబులు లేక మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ అంటారు, అక్కడ గ్యాస్ స్టేషన్స్ అంటారు. సో అక్కడ పనిచేయటం, మెక్డొనాల్డ్లో పనిచేయటం, కేఎఫ్సీలో పనిచేసి పేరుకి మాత్రం మేము ఇక్కడ ఉన్నాం అక్కడ ఉన్నాం అని చెప్తుంటారు. అంటే నేను అలా అని అందరిని అంటలేదు, అలా లేరు, ఎక్కువ శాతం మంది అలా మనం చూస్తున్నాం కదా ఇలాంటి ఉన్నారు. సో అలాగే అప్పులు అయిపోయి కొంతమంది అక్కడ సఫర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. అక్కడ తిన్నా తినకుండా ముందు ట్యాక్స్ కట్టాలి, అప్పులు ఉన్నా లేకపోయినా ట్యాక్స్ కట్టాలి, సంపాదించినా లేకపోయినా ట్యాక్స్ కట్టాలి. అక్కడ అదో పరిస్థితి ఉంటుంది. ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలండి, బ్యాక్గ్రౌండ్ కంపల్సరీ చెక్ చేసుకోవాలి. అవసరమైతే అక్కడన్నా మీకు తెలుగు పీపుల్ చాలా మంది ఉన్నారు మన వాళ్ళ సహాయం తీసుకోండి, లేదా ఆర్గనైజేషన్ వాళ్ళ సహాయం తీసుకోండి. అంతేగాని ఈ మ్యాట్రిమోనీ ఉంటాయి ఆ వెబ్సైట్లు, దాంట్లో చూసి ఆ పిక్చర్స్ చూసేసుకొని ఏదో జరిగిపోతుందని చెప్పేసి దయచేసి అంటే ఇప్పుడు దాని అంటారు ఆల్ ద గ్లిటర్స్ ఈజ్ నాట్ గోల్డ్. సో మెరిసేదంతా బంగారం కాదు కాబట్టి దయచేసి ఆ కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోమని నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈరోజు ఇచ్చారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.